నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। ఏపీలో తొందరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి। ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయాలు వేడెక్కాయి। కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈసారి కాంగ్రెస్ గెలిచింది। అదే జోస్తో ఏపీలోనూ చక్రం తిప్పాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం। ఇందుకోసం గతంలో జగన్ గెలుపులో కీలకంగా వ్యవహరించిన ఆయన చెల్లి షర్మిలను తమ పార్టీలోకి చేర్చుకుంది। ఆమెకు పీసీసీ పదవిని కట్టబెట్టి రంగంలోకి దింపింది। దీంతో జగన్, షర్మిల మధ్య రాజకీయ పోరు మొదలైంది। షర్మిల కూడా పర్యటనలు చేస్తూ కాంగ్రెస్ లీడర్లను యాక్టివ్ చేస్తూ వస్తోంది। అయితే ఎన్నికల్లో గెలుపు కోసం షర్మిల ప్రత్యేక హోదాను అస్త్రంగా వాడుతుంది। అందుకు వైసీపీ లీడర్లు సైతం కౌంటర్లు ఇస్తున్నారు। ఇదే క్రమంలో విజయసాయిరెడ్డి లోక్సభలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి। రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి రాష్ట్ర విభజనతో 2 రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని ఆ పార్టీ ప్లాన్ చేసిందని అన్నారు। కానీ ఏపీతో పాటు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కుట్రలు తెలిసి ఆ పార్టీకి 10 ఏళ్ల పాటు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని అన్నారు। 2 ఎన్నికల్లో ఓడినా కాంగ్రెస్ అతి కష్టం మీద 3వ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని జోస్యం చెప్పారు। ఇప్పుడు కూడా ఎన్నో అబద్ధాలు చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ సంచలన ఆరోపణలు చేశారు। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, కొన్ని రోజులు వేచి చూస్తే చాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు। అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినా విభజన చట్టంలో ఆ అంశాన్ని చేర్చకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతగానో నష్టపోయారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు। రాష్ట్రాన్ని విభజించింది, కానీ ఏపీకి మాత్రం కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని, ప్రత్యేక రాకపోవడానికి కారణం ఆ పార్టీ పెద్దలే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు। ఏపీ విభజన అసంబద్ధంగా, అసంపూర్తిగా జరిగిందని, దాంతో తమ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఏపీ విజయసాయిరెడ్డి అన్నారు। కాంగ్రెస్ పార్టీ ఏపీకి కోలుకోలేని నష్టం చేసిందన్నారు। ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరని చెప్పారు। రాహుల్ గాంధీ ఏ ఎన్నికల్లోనూ గెలవరని జోస్యం చెప్పారు। 2029 నాటికి కాంగ్రెస్ ముక్త్ భారత్ గా దేశం మారుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు। దేశంలో కాంగ్రెస్ ఉన్నంత కాలం దేశం వెనుకబాటుతో కుంగిపోయిందని, అభివృద్ధి జరగదని విమర్శించారు। కాంగ్రెస్ పార్టీ ఏపీకి చేసిన నష్టం కారణంగా 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు। గత ఏపీ ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయన్నారు। ఏపీకి చేసిన మోసానికి కాంగ్రెస్ కు శిక్షలు పడుతూనే ఉంటాయని, రాష్ట్ర ప్రజలు ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఓట్లు వేసే ప్రసక్తే లేదన్నారు। కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలనకు ఏపీ పెద్ద బాధిత రాష్ట్రమని, విభజన చట్టం హామీలలో ప్రత్యేక హోదా చేర్చకపోవడంతో రాష్ట్రం ఎంతో వెనక్కి వెళ్లిందన్నారు। ఏపీలో అదృశ్యమైన కాంగ్రెస్ పార్టీ త్వరలోనే జాతీయ స్థాయిలో కూడా కనుమరుగు కావడం ఖాయమన్నారు। వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో నెగ్గిన 40 సీట్లకు మించి గెలవదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పిన విషయాలను విజయసాయిరెడ్డి గుర్తుకు చేశారు। అయితే ఈ వ్యాఖ్యల వెనుక పెద్ద ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది। ఏ జోస్తో అయితే ఏపీలో కాంగ్రెస్ గెలవాలని చూస్తోందో దానిపై దెబ్బ కొట్టాలని వైసీపీ భావిస్తోంది। పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది। అంతేకాకుండా విభజన సమయంలో తమ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సైతం వివరించాలని చూస్తుంది। ఇదంతా కూడా వైసీపీ గెలుపు స్ట్రాటజీలో భాగమేనని తెలుస్తోంది। చూడాలి మరి విజయసాయి చేసిన వ్యాఖ్యలకు ఏపీ కాంగ్రెస్ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రియాక్షన్ ఎలా ఉంటుందో।